ఓం కేలక్కి సిట్టర్ నమో నమః. ఓం కేలక్కి సిట్టర్ నమో నమః. ఓం కేలక్కి సిట్టర్ నమో నమః. బోధి వ్యూహం ఛానల్ నుంచి అందరికీ నమస్కారం తెలియపరుచుతున్నానండి. మా ఛానల్ బోధి వ్యూహం ఛానల్. మా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ వీడియోకు లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోతే వీడియోలకు వ్యూస్ అందరికీ ఇది పోయి చెందుతుందండి. మీలాగే అందరూ చూసుకోవాలి నేను కోరుకుంటున్నాను. అందుకు అందరూ ఈ వీడియోకు చూసేసి లైక్ చేయండి. తర్వాత ఈ వీడియోన షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడే నా వల్ల ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను. సరేనండి. ఓకే, ఎందుకు విషయానికి వచ్చేస్తాము. ఈ రోజు మనం చూడవలసింది ఏంటంటే, ఏ నక్షత్రం రోజు మీరు ఏ పని చెయ్యకూడదు, ఏ నక్షత్రం రోజు అన్ని పనులు ఏ పని చేస్తే కూడా సక్రమంగా జరుగుతాయి. ఒక్కొక్క పనికిను ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ప్రత్యేకంగా ఆ నక్షత్రం రోజు ఆ పని చేస్తే ఇలాగ చిటికిల్లో మీకు ఆ పని అయిపోతుంది. అలాంటి నక్షత్రం ఏంటి, అలాంటివన్నీ మీకు చెప్పబోతున్నానండి. మీరు ఏ నక్షత్రం రోజు మీరు ఆ పని చేస్తే దేవుడు అనుకూలమైనది, దైవ అనుకూలమైనది మీకు వస్తుంది. అలాంటివి కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే అశ్విని మగ మూల నక్షత్రం వరకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పక్కనే మీకు బోర్డు పెడతాను. ఆ బోర్డులో రెడ్ కలర్ వర్డ్స్ లో ఉంటాయి. ఆ నక్షత్రాలన్నీను మీకు చెయ్యకూడదు, ఆ రోజు ఏ పని చెయ్యకూడదు, పని ఏమి చేయకండి. అలాంటి నక్షత్రాలు ఆ రెడ్ కలర్ మార్క్ లో రైట్ చేసి ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉన్న నక్షత్రము, గ్రీన్ కలర్ రైట్ చేసి ఉన్న నక్షత్రం రోజు మీరు ఏ పని ఏం చేసుకోవచ్చు, అన్ని మీకు సక్రమంగా జరుగుతాయండి. అది చాలా మంచి నక్షత్రంగా మీకు కలిసి వస్తాయి. అందుకే గ్రీన్ కలర్ అన్ని నోట్ చేసుకోండి. రెడ్ కలర్ కూడా నోట్ చేసుకోండి. అది ఆ రోజు చెయ్యకూడదన్న నక్షత్రం బట్టి. అదిలో వైట్ కలర్ ఉంటుంది చూడండి, అది మీరు పుట్టిన నక్షత్రం అయి ఉండదు. మీ పుట్టిన నక్షత్రము తోటి కలిసి వస్తుంటారు, కలిసి ఉన్న నక్షత్రం అయి ఉంటుంది. సో ఆ నక్షత్రం రోజు మీరు ఏం చేస్తారంట, మాక్సిమం పని చేయకుండా ఉండడమే బెటర్. చేస్తే కూడా ఎలాంటి పని చేసుకోవాలంట, వైట్ కలర్ రైటింగ్ లో రాసి ఉంటాను. ఎలాంటి పని చేసుకోవాలంట, మీకు ప్రొడక్ట్ చేయడానికి, మిమ్మల్ని ప్రొడక్ట్ చేయడానికి ఏదో ఒక పని చేస్తారు. ఎల్ఐసి వేసుకుంటారు, మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు, లేకపోతే ఇంకా సంథింగ్ మీకు దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. అది ఎప్పుడో వస్తుంది లాభము, కానీ ఇప్పుడు అది దానివల్ల మీకు లాభం రాదు. అది కాకుండా నష్టము ఉండదు. అలాంటి ఏదైనా పని చెయ్యాలి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో చెయ్యాలి అంటే ఆ నక్షత్రం రోజు ఆ వైట్ కలర్ ఇంకా ఆ రోజు చేసుకొని ప్రాబ్లం లేదు. కానీ ఆ రోజు ఏం చెయ్యకపోవడమే మంచిది. మీకు అవ్వలేదు, కుదరలేదంటే ఆ రోజు చేసుకోండి. తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ పని చేస్తే కూడా మీకు టెన్షన్ లో పెట్టేస్తుంది, అయోమయంలో పెట్టేస్తుంది. అయ్యో ఈ రోజు చేసాము, ఇది మంచిదా చెడ్డదా, ఇది చేయకుండా ఉండాల్సిందో ఏదో అనేసి డబుల్ మైండెడ్ గా ఆలోచన పెట్టేస్తుంది. అయోమయంలో పెట్టేసి మనం టెన్షన్ గా బాధగా ఉందంటే అనిపిస్తుంది. ఎందుకుగా చేసాము అన్న అనిపించినట్టు చేసేస్తుంది. అందుకు మాక్సిమం ఆ రోజు చేయకపోవడం మంచిదా. వైట్ కలర్ ఇంట్లో పెట్టిందా, అది వైట్ కలర్ ఇంట్లో పెట్టిందా, అశ్విని మగం మూలం మీరు నక్షత్రంలో పుడితే ఆ అశ్విని మగం మూల నక్షత్రం రోజు మీరు. ఇప్పుడు మనము ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకును ఏదేది మంచివి, ఏదేది అనుకూలం లేదు నక్షత్రం అనేసి చూస్తాము. మీ నక్షత్రం, మీరు ఇప్పుడు అశ్వినిలో పుట్టారని అనుకోండి, అదే లెక్క పెట్టుకోండి. మీరు అశ్వినిలో పుడితే అశ్విని నుంచి లెక్క పెట్టుకోవాలి. మీరు అశ్విని 1వ నక్షత్రం అయితే 1, 10, 19 ఈ 3 నంబర్స్ వస్తుందా, 1, 2, 3 లెక్క పెడితే 1వ నంబరు, 10వ నంబరు, 19వ నంబరు వచ్చిన నక్షత్రం అన్నది మీకు మనవేదన మైండ్ అయోమయంలో పెట్టడము, డబుల్ మైండెడ్గా ఇది చేయడము, ఈ పని చేసి ఎందుకురా పని చేసాము ఆలోచించుకొని ఉండడము, అలాగా చాలా చెడ్డ ఫలితాలే ఉంటాయండి. సో అలాంటి నక్షత్రం రోజు ఏ పని చేయకండి. నేను చార్ట్ వెనక ఇస్తాను, అందులో వైట్ కలర్లో వస్తుంది. అది అన్నీను మీ జన్మతార నక్షత్రాలు వస్తుందండి. సో ఆ రోజులన్నీ మీకు అదేంటంటే 1, 10, 19 వచ్చిన నక్షత్రంగా ఉంటుంది.
నేను ఇప్పుడు అది 18 చెప్పేస్తాను, తర్వాత వెనక చార్ట్ కూడా పెడతాను. ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇచ్చేస్తాను. తర్వాత ఆ చార్ట్ వచ్చినప్పుడు మీరు చూసుకుంటారులేండి, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అక్కడ స్క్రీన్ షాట్లో జన్మ తారయ విభక్తి తారయ 18 నేను రాయలేదు, అది ఇప్పుడు మీరు చెప్తాను, మీరు రాసుకోవాలి. 1, 10, 1 నంబరు, 10 నంబరు, 19 ఇలాగా మీ నక్షత్రాన్ని లెక్క పెట్టుకుంటే వచ్చిన నక్షత్రాలు మీకు జన్మతార నక్షత్రం అండి. ఆ రోజు ఏ పని చేయకండి, చేస్తే ఎల్ఐసి పాలసీలు ఇలాంటివి ఏదో చేసుకోవడమే. తర్వాత మీకు రెండవది వచ్చిన నక్షత్రం సంపదను ఇచ్చిన నక్షత్రం, సకల ఐశ్వర్యాలు ఇచ్చిన నక్షత్రం అండి. ఆ నక్షత్రం రోజు మీరు ఏ పని అయినా చేసుకోవచ్చు. అది ఏంటంట 2, తర్వాత 11, 20, 2, 11, 20 ఈ 3 నక్షత్రము మీకు సంపదన ఇస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళ దగ్గర మీరు డబ్బులు అప్పులు అడిగితే కూడా వెంటనే మీకు ఇచ్చేస్తారు. అది కాకుండా ఈ నక్షత్ర రోజు మీరు వెళ్ళి ఎవరికైనా అప్పులు కావాలి, ఏదో డబ్బులు అర్జెంట్ కావాలంటే కూడా ఆ రోజు మీకు అప్పులు దొరుకుతుంది. తర్వాత ఈ నక్షత్రం వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎవరికైనా అర్జెంట్ డబ్బులు అడిగితే కూడా మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు ఎవరైనా మీకు డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు అనుకోండి, ఈ నక్షత్ర రోజు అడగండి, ఈ నక్షత్రం వాళ్ళని తీసుకొని వెళ్ళి అడగండి. లేకపోతే మీకేదో డబ్బులు అర్జెంట్ అయితే ఈ నక్షత్రం వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. అలాంటి నక్షత్రం ఏదంటే ఈ నక్షత్రం అండి. మీ పుట్టిన నక్షత్రం నుంచి 2వ నక్షత్రం, 11వ నక్షత్రం, 20వ నక్షత్రము. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ నక్షత్రం నుంచి 3వ నక్షత్రము, 12వ నక్షత్రం, 21వ నక్షత్రం ఏంటంట విభక్తి తార నక్షత్రం అండి. విభక్తి అంటే ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంది, ఎక్కడ దూరం ప్రయాణాలు అలాంటివి చేసుకోకపోవడం మంచిది. చిన్న ఇంట్లో ఉంటేనే చిన్న ఏదో ఒకటి డబ్బలు తగలడము అలాంటివి వస్తాయి. ఈ నక్షత్రం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ప్రయాణం ఎక్కడ చేస్తే కూడా యాక్సిడెంట్లు అలాంటివి జరుగుతాయి. ఈ నక్షత్రం వాళ్ళతోనూ మీరు కలిసి ఉంటే, ఈ నక్షత్రం వాళ్ళతోనూ కలిసి ఉంటే కూడా యాక్సిడెంట్లు అలాంటివి మాటకు జరుగుతాయండి. అది ఏ నక్షత్రం చెప్పాను, 3, 12, 21 నంబరు. మీ నక్షత్రం నుంచి మీరు ఏ రోజు మీ పుట్టిన నక్షత్రం నుంచి లెక్క ఎట్టుకోవాలండి. 3వ నక్షత్రం మీ పుట్టిన నక్షత్రం నుంచి 3వ నక్షత్రం, మీ పుట్టిన నక్షత్రం నుంచి 12వ నక్షత్రం, మీరు పుట్టిన నక్షత్రం నుంచి 21వ నక్షత్రం. ఓకేనా? తర్వాత మీకు ఎప్పుడు సేమన ఇస్తుంది, లగ్జరీ లైఫ్ని ఇచ్చిన నక్షత్రం ఏదంటే మీ నక్షత్రం నుంచి 4వ నక్షత్రము, మీరు పుట్టిన నక్షత్రం నుంచి 13వ నక్షత్రము, మీరు పుట్టిన నక్షత్రం నుంచి 22వ నక్షత్రము. మీకు ఎప్పుడును మంచి లగ్జరీ లైఫ్ని ఇస్తుంది ఆ నక్షత్ర రోజు, లేదా ఆ నక్షత్ర వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తేను మీరు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. మీరు సంపాద్యం అన్నది మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంది, కానీ ఆ సంపాద్యంతో మీరు ఇల్లులు, భూమి, కారు, బంగారము, డ్రెస్సు ఇలాంటి మీరు లగ్జరీ లైఫ్ కావాల్సిన ఏది కావాలంటే కూడా ఈ నక్షత్ర రోజు చేస్తే మీరు ఇన్కము, తర్వాత మీరు లగ్జరీ లైఫ్ కావాల్సిన డబ్బులు కూడా చేకూరుస్తాయి ఈ నక్షత్ర రోజు చేసుకుంటే. అది ఈ నక్షత్ర వాళ్ళతో కలిసి చేస్తే ప్రయాణం చేస్తే కూడా మీకు అలాంటి లగ్జరీ లైఫ్ పొందుతుందండి. అది ఏ నక్షత్రం అంటే మీ నక్షత్రం నుంచి 4వ నక్షత్రము, మీ నక్షత్రం నుంచి 13వ నక్షత్రము, మీ నక్షత్రం నుంచి 22వ నక్షత్రము. ఇదిలో ఒకే ఒక ఇది ఏంటంటే మీ నక్షత్రం నుంచి 22వ నక్షత్రం మాత్రము వైనాసిక నక్షత్రం అంటారండి. ఆ వైనాసిక నక్షత్రం అన్న రోజు మీకు కలుగుతాయి. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది ఈ నక్షత్రం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే, ఈ నక్షత్రం రోజు చేస్తే. కానీ ఆ 22వ నక్షత్రం రోజు మాత్రము, లేదా ఆ నక్షత్ర వాళ్ళతో కలిసి చేస్తే లగ్జరీ లైఫ్ వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ అది అప్పులతోటి వస్తుంది. దానివల్ల మీరు నాశనం అయిపోతారు. ఒక మంచి బంగారం అవి కొనిసి దర్జాగా ఉంటారు, కానీ దానివల్ల మీరు అవమానం పాలవుతారు. దానివల్ల మీరు మీ పేరును పోగొట్టుకుంటారు, అలాంటివి నాశనం అయిపోతారు, అలాంటివి చెప్తారు కదండి. అలాంటి నక్షత్రం అనేది ఆ 22వ నక్షత్రం, అదే వైనాసిక నక్షత్రం అంటారు. ప్రతి ఒక్కరు బాగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం నుంచి 22వ నక్షత్రం లెక్క పెట్టుకోండి, ఆ నక్షత్రాన్ని మార్కేసుకోండి. ఆ నక్షత్రం రోజు ప్రత్యేకంగా చెప్తాను, ఏ పని చేసికండి, అది కంపల్సరిగా మనకు చాలా చెడ్డ ఫలితాలు వస్తాయి.
4వ నంబరే వస్తుంది. నేను చెప్పినట్టు 4, 13, 22 అంటే 4 వస్తుంది. అయినా ఆ 22వ నక్షత్రం మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన నక్షత్రం. ఆ వైనాసిక నక్షత్రం రోజు మాత్రం ఏ పని మొదలెట్టకండి, ఏ పని చెయ్యకండి. మీకు వచ్చిన సంబంధం చూస్తే కూడా ఆ వైనాసిక నక్షత్రం రోజు నక్షత్రం వచ్చిన వరుడు వధువో వస్తే కూడా వద్దని చెప్పియండి. ఇది తారాబలం మ్యాక్సిమం ఇలాంటివికి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఒక్కొక్క హస్బెండ్ వైపు తారాబలం ఈ నక్షత్రము వాళ్ళకు మంచి ఫలితాలు లేదన్న నక్షత్రంలో కలిసిపోయి ఉన్న వాళ్ళకు ఎప్పుడు అలాంటి వాళ్ళే తగులు ఇలాంటివి పడతారంట. మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళే. అందుకు మీరు అది చాలా జాగ్రత్తగా ఇలాంటివి చూసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత మీకు ప్రత్యుక్త తార అంటే కార్యనాశనం చేస్తుంది. ఏ పని చేస్తేనో అడ్డు వస్తుంది. అలాంటివి ఏంటంట 5వ నక్షత్రము మీ నక్షత్రం నుంచి 14 నక్షత్రము 23వ నక్షత్రము. ఈ 3 నక్షత్రాల రోజు ఏ పని చేస్తేనో, ఈ 3 నక్షత్రాల వాళ్ళతోనూ కలిసి ఏ పని చేస్తేనో ఆ పని మంచి ఫలితాలు మీకు అందించదు. ఎందుకంటే చేకూర్చదు, మంచి ఫలితాలను రాదు మీకు. రీజన్ ఏంటంటే అది కార్యనాశనమై అడ్డు, ఆ పని వల్ల మీకు అడ్డు వచ్చేసి ఆ పని పూర్తి అవ్వకుండా అలా లాగుతూనే ఉంటుంది. అలాంటి నక్షత్రం ఏంటంటే ఈ ప్రతీక తార అయిన 5వ నక్షత్రం, 14వ నక్షత్రము, 23వ నక్షత్రము. ఈ 3 నక్షత్రం రోజు ఏ పని చేయకండి. తర్వాత మీకు సాధక తార నక్షత్రం అండి 6, 15, 24. ఈ నక్షత్రం రోజు పూజ చేసుకుని దేవుడి కాడ ఏ కోరిక కోరితేనో మీకు ఆ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ నక్షత్ర వారు ఇక్కడ మీరు ఏమి హెల్ప్ చేస్తే కూడా దేవుడు అనుగ్రహం అన్నది మీకు ఉంటుందండి. అందుకు ఈ నక్షత్ర రోజు ఏ మంచి పని చేయాలంటైనా సరే, దేవుడు పూజలు చేయాలంటైనా సరే ఈ నక్షత్ర రోజు చెయ్యండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీరు అనుకున్నది జరుగుతుంది. అది ఏ నక్షత్రం అంటే మీ నక్షత్రం నుంచి లెక్కెడితే 6, 15, 24 ఈ 3 నక్షత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు వదై అంటే మిమ్మల్ని వధిస్తుంది. ఈ నక్షత్రం రోజు ఏ పని చేస్తే ఎందుకురా ఈ పని చేసాము అని బాధ కలిగించి, లేదు ఈ నక్షత్ర మనుషులతో ఈ నక్షత్రం ఉంటుంది కదా, ఆ మనుషుల వల్ల మీకు బాధ కలుగుతుంది, ఇలాంటివి జరుగుతుంది. సో అలాంటి నక్షత్రం ఏంటంటే మీ నక్షత్రంకి 7వ నక్షత్రం, మీ నక్షత్రంకి 16వ నక్షత్రం, మీ నక్షత్రంకి 25వ నక్షత్రం అండి. సో ఆ నక్షత్రం వాళ్ళతోటి కలిసి ఏ పని చెయ్యకండి, మీకు మంచి ఫలితాలు రాదు. అది కాకుండా చాలా కష్టాలు అనుభవిస్తారు. దాని తర్వాత మైత్రతార అండి. ఈ మైత్రతార అన్నది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు ఎవరు ఏంటంటే కూడా మీరే కరెక్ట్ అని వాదిస్తారు. అలాంటి తారాబలం ఇచ్చిన నక్షత్రము ఈ మైత్రతార నక్షత్రము. అది ఏంటంటే ఈ మైత్రతార అన్నది మీ నక్షత్రం నుంచి 8వ నక్షత్రము, మీ నక్షత్రం నుంచి 17వ నక్షత్రం, మీ నక్షత్రం నుంచి 26వ నక్షత్రము. ఈ 3 నక్షత్రం వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఈ 3 నక్షత్రాల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు లైఫే మారిపోతుందండి. వాళ్ళ నుంచే వాళ్ళ లైఫ్ పైకి వస్తుంది. ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ నుంచి చాలా కష్టాలు అనుభవిస్తే కూడా వాళ్ళు మంచి వాళ్ళే అంటారు. అలాంటి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేసేయకూడదు, వాళ్ళని ఎప్పుడు మన చేతులు పెట్టుకోవాలి. అలాంటి నక్షత్రం వాళ్ళు ఎవరంట మీకు మైత్రతారలో 8, 17, 26. ఓకేనా? దాని తర్వాత అది మైత్రతారే అంటారండి. అది మైత్రతారే అంట మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి మర్యాదలు వస్తాయి ఈరోజు ఏ పని చేస్తేను. తర్వాత ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తారు, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఇలాంటివి వెళ్తారంట. ఆ నక్షత్రం రోజు వెళ్తే మీకు మంచి పేర్లు వస్తాయండి. ఒక మంచి పని చేయాలని అనుకుంటారు. అందరికి పేదవాళ్ళకి ఏదో దానాలు ధర్మాలు చేయాలి, లేకపోతే ఎవరికైనా ఏదో మంచి పని చేయాలి, ఒక పిల్లలకు ఏదో కష్టానికి డబ్బులు ఇవ్వాలని అనుకుంటారు. ఇలాంటి ఎవరికైనా ఏ మంచి పనికైనా చెయ్యాలి అంటే ఈ నక్షత్రం రోజు చెయ్యండి. మీకు మంచి పేరు ప్రతిష్టలు మర్యాదలు అందుతాయి. అలాగే ఈ నక్షత్ర వాళ్ళతో కలిసి ఉంటే కూడా మీకు ఎప్పుడు మర్యాదయే, మీకు ఎప్పుడు పేరు ప్రతిష్టలు కంపల్సరీగా వస్తాయి. ఈ నక్షత్ర వాళ్ళని ఎప్పుడూ మనము ఒక మనిషి చేతులిచ్చి నమస్కారం చేసినంత పైకి
ఎత్తిస్తుంది. ఈ నక్షత్ర వాళ్ళతో మనం కలిసి ఉంటే అందరూ చేతులెచ్చి మనకు నమస్కారం చేసినంత మర్యాద తెచ్చిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ నక్షత్రం ఏంటంటే 9, 18, 27 ఇదిలో 9, 27 అన్నది మీకు అధిమైత్ర తారేలో నేను చెప్పాను కదండి, పేరు ప్రతిష్టలు ఇస్తుంది. ఇదిలో 18 ఉంది కదండి, అది ఏంటంటే పేరు ప్రతిష్టలు ఇస్తుంది. కానీ మీకు పగై నక్షత్రం, పగై అంట వీళ్ళకి డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రాదు. దానివల్ల మీకు పడకపోవచ్చు. అందువల్ల ఈ 18వ నక్షత్రం, మీ నక్షత్రం ఎవరికైనా సరే, మీ నక్షత్రం నుంచి లెక్క పెట్టిన 18వ నక్షత్రం ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం వాళ్ళకి మాత్రము డబ్బులు ఎప్పుడు అప్పు ఇవ్వకండి. లేకపోతే వాళ్ళు ఒక మనిషికి చెప్పారని కూడా డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వని ఎవరో చెప్తారు. ఆ నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళుగా ఉంటే కూడా ఇవ్వకండి. వాళ్ళ వల్ల మీకు పణ నష్టం అనేది జరుగుతుంది. దానివల్ల పక అంటే ఎనిమిస్ అవుతారు, డబ్బుల నుండి ఎనిమి అవుతారు కదా, అది. అందుకు ఈ నక్షత్రం వాళ్ళకి మీరు మామూలుగా ఈ నక్షత్రం వాళ్ళతో తోడు పక్కనే పెట్టుకోండి, పర్వాలేదు. కానీ డబ్బులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది ఏదంటే 18వ నక్షత్రం మాత్రమే. తర్వాత 9వ నక్షత్రం, 27వ నక్షత్రము మీకు చాలా మంచిది. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు. అర్థమైందండి? ఇప్పుడు నేను స్లేట్ పంపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం చూడవలసింది అశ్విని, మఖం, మూలం కలిపి పెడతాను. ఎందుకంటే అశ్విని, మఖం, మూలం 3 నక్షత్రాలను ఒకే నక్షత్ర అధిదేవ కేతు నక్షత్ర అధిదేవతతోటి వస్తుంది. సో నక్షత్ర అధిదేవతలు బట్టి నేను తారాబలం చెప్తాను, మీరు లైన్గా నోట్ చేసుకోండి. ఈ ముగ్గురుకు సేమ్ అలాంటివే వస్తుంది ఒక్కొక్కరికును. మీరు అందులో లెక్క పెట్టుకోండి. 18వ నక్షత్రం ఏది, 22వ నక్షత్రం మెయిన్ ఇంపార్టెంట్. 18, 22 ఈ 2 నక్షత్రం మాత్రం నోట్ చేసుకోండి. 18 అన్నది డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 22 అన్నది ఏ కార్యం చేస్తేనే జాగ్రత్తగా ఉండాలి. ఆ నక్షత్రం మనుషులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయంకు ఇది 18, 22 ఈ నక్షత్రం తప్పితే మిగిలిన నక్షత్రం అని నేను చెప్పిన తారాబలను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ వైట్లో వచ్చింది జన్మతార నక్షత్రం అండి. ఆ రోజు ఏమి చేయకూడదు. 2వది సంపత్తు తార నక్షత్రము, అందులో 3వది రెడ్లో ఉన్నది విపత్తు తార నక్షత్రము, 4వది గ్రీన్లో ఉన్నది సేమతార నక్షత్రము, అది సకల విధ ఐశ్వర్యాలు ఇస్తుంది. 5వది ప్రతీక తార నక్షత్రము, కార్యనాశనం, కార్య అడ్డు అలాంటివి ఉంటుంది ఆ నక్షత్రం రోజు ఏది చేస్తే. 6వది సాధక తార నక్షత్రం, దైవ అనుకూలం అన్నది కిట్టుతుందండి. దైవ అనుగ్రత అనేది మీరు పొందుతారు ఆ నక్షత్రం రోజు ఏది చేస్తేను. తర్వాత 7వది నక్షత్రం రెడ్లో ఉంది, వదై నక్షత్రం అంటారు. అది చాలా కష్టాలు ఇస్తుంది. దానివల్ల మన కష్టాలు, పొరుగు నష్టాలు జరుగుతాయి. తర్వాత 8వది నక్షత్రం గ్రీన్లో ఉంటుంది, అది మైత్రతార నక్షత్రము. అది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, ఆ రోజు మంచివి వస్తాయి. తర్వాత 9 అది మైత్రతార నక్షత్రము, అది కూడా మంచి ఫలితాలు, మంచి పేరు ప్రతిష్టలు ఇస్తుందండి. ఓకేనా? తర్వాత మీరు భరణి, పూరం, పూరాడ నక్షత్రంకు ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు భరణి, పూరం, పూరాడ నక్షత్రం ఫస్ట్ నక్షత్రం జన్మధార నక్షత్రం వైట్లో ఉంటుంది, అది కష్టాలు ఇస్తుంది. 2వది సంపదధార నక్షత్రం వస్తుంది, అది మంచి ఇన్కమ్, ధన ఆకర్షణ, ధన ఇన్కమ్ అన్నది వస్తుంది. తర్వాత విభూతి తార అన్నది యాక్సిడెంట్ని ఇస్తుంది. తర్వాత 4వది నక్షత్రం గ్రీన్లో ఉంటుంది, అది ఏంటంటే సకల విధ ఐశ్వర్యాలు ఇస్తుంది. తర్వాత 5వది నక్షత్రం ప్రతీక తార అండి, అది కార్యనాశనం, అడ్డు అన్నది ఆ నక్షత్రం రోజు చేస్తే ఉంటుంది. తర్వాత సాధక తారై 6వది నక్షత్రము సాధక తారై, అది దైవ అనుకూలత అన్నది దొరుకుతుంది. తర్వాత వదై తారై అంటే వేదన, కష్టాలను ఇస్తుంది. పొరుల నష్టము, కష్టాలు అలాంటివి, ధన నష్టము అలాంటివి ఉంటాయి. తర్వాత 8వది మైత్రతార గ్రీన్లో ఉంటుంది, అది మంచి ఫ్రెండ్షిప్ని ఇస్తుంది, మంచి సపోర్ట్ని ఇస్తుంది ఆ నక్షత్రం రోజు. తర్వాత 9వది అది మైత్రతారే, అది మీకు పేరు ప్రతిష్టలు తెచ్చి ఇస్తుందండి. ఇది భరణి, పూరం, పూరాడ నక్షత్రకు చెప్పాను. తర్వాత కార్తీక, ఉత్తరాడ నక్షత్రకు చెప్తాను. కార్తీక, ఉత్తరాడ నక్షత్రకు ఫస్ట్ జన్మధారే అండి, అది కష్టము, మన కష్టము ఇలాంటివి ఇస్తుంది. తర్వాత మంచి సంపాదన ఇస్తుంది. 2వది నక్షత్రం సంపత్తు తారే,
మంచి సంపాదన ఇస్తుంది. ధన ధన రాబడి అన్నది ఇన్కమ్ అన్నది ఎక్కువ అవుతుంది ఆ నక్షత్రం రోజు. తర్వాత విభత్తు తారే, మూడవది నక్షత్రం విభత్తు తారే అండి. అది ఏంటంటే యాక్సిడెంట్ని ఇస్తుంది. నాలుగవది సేమ తారే, సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. ఐదవ నక్షత్రం ప్రతీక తారే, కార్య నష్టము కార్య అడ్డు అన్నది వస్తుంది. ఆరాధ నక్షత్రం సాధక తారే, సాధక తారే దైవ అనుకూలం దైవ అనుగ్రహం అన్నది మీకు పొందుతారు. ఏడవ నక్షత్రం వదే తారే, కష్టము మన కష్టము తర్వాత పొరుగు నష్టము జరుగుతుంది. ఎనిమిదవ నక్షత్రం మైత్ర తారే, సపోర్టివ్ అన్నది దొరుకుతుంది, మంచి ఫ్రెండ్షిప్ అన్నది దొరుకుతుంది. తొమ్మిదవ నక్షత్రం అధిమైత్ర తారే, అధిమైత్ర తారే అన్నది మీకు పేరు ప్రతిష్టని తెచ్చి పెడుతుందండి, మంచి మర్యాద తెచ్చి పెడుతుంది. తర్వాత రోహిణి, హస్తం, తిరువోణ నక్షత్రం వాళ్ళకు చెప్తానండి. జన్మతార అన్నది మీకు ఫస్ట్ వైట్లో ఉంటుంది, అది మనవేదనే కులపం ఇస్తుంది. తర్వాత రెండవది సంపత్తు తారే అండి. మూడవది సంపత్తు తారే అనేది సంపాద్యాన్ని ఇస్తుంది. మూడవది విభత్తు తారే అనేది యాక్సిడెంట్ని ఇస్తుంది. నాలుగవది క్షేమ తారే అనేది సకల ఐశ్వర్యాలు లగ్జరీ లైఫ్ అన్నది ఇస్తుంది. ఐదవది ప్రతీక తారే, కార్య నష్టం అన్నది కార్య నష్టం కార్య అడ్డు అన్నది ఉంటుంది. ఆరాధన సాధక తారే, దైవ అనుకూలం దైవ అనుకృత అనేది దొరుకుతుంది. తర్వాత ఏడవది వదే తారే, వదే తారే అంటే కష్టాలు మన కష్టము లేకపోతే పొరుగు ధన నష్టము అలాంటివి ఉంటుంది. ఎనిమిదవది సపోర్టివ్ ఉంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది మైత్ర తారే. ఎనిమిదవది మంచి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ నుండి మీకు మంచి ఫలితాలే ఉంటుంది. తర్వాత 9 అధిమైత్ర తారే, అధిమైత్ర తారే అంటే ఎక్కువ. తర్వాత మిరుగశరీరం చిత్రై, మిరుగశరీర చిత్ర ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చెప్తానండి. వాళ్ళకి ఫస్ట్ జన్మతార, ఆ నక్షత్రం రోజు ఏం చేయకూడదు. రెండవది సంపద తారే, ఆ నక్షత్రము డబ్బులు ఇన్కమ్ అన్నది మంచి సంపాదన అన్నది చేకూరుస్తుంది. మూడవది విపత్తు తార నక్షత్రము, యాక్సిడెంట్ అన్నది ఆ రోజు జరుగుతుంది. తర్వాత నాలుగవది క్షేమతార నక్షత్రము, క్షేమతార అంటే సకల ఐశ్వర్యాలు అన్నీ చేకూరుస్తుంది. ఐదవది ప్రతీక తార, ప్రతీక తార అన్నది కార్య నష్టము కార్య అడ్డు అన్నది వస్తుంది. తర్వాత సాధక తార, సాధక తార అంటే దైవ. ఆరవది సాధక తార నక్షత్రము, సాధక తార అంటే దైవ అనుకూలము దైవ అనుకృత అన్నది దొరుకుతుంది. ఏడవది నక్షత్రం వదే తార, వదే తార అంటే కష్టాలు మన నష్టము అలాంటివి జరుగుతుంది. ఎనిమిదవది మైత్ర తార, మంచి సపోర్టివ్గా ఉంటారు, మంచి సపోర్టివ్ దొరుకుతుంది ఆ రోజు చేసుకుంటే, మంచి ఫ్రెండ్షిప్ అన్నది చేకూరుతుంది. తర్వాత 9 అధిమైత్ర తార, అధిమైత్ర తార అంటే పేరు ప్రతిష్టలు మంచి మర్యాదలు దొరుకుతాయండి. తర్వాత మీకు తిరువాదిర, ఆరుద్ర, స్వాతి, సదర్పిస నక్షత్రం రోజు చెప్తానండి. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ జన్మతార, జన్మతార అంట జన్మతార అంట మీకు మన కష్టాలు బాధలు ఇలాంటివి ఉంటాయండి. సంపత్తు తార అనేది మీకు సంపాదన చేకూరుస్తుంది. మూడవది విభత్తు తార, విభత్తు తార అంట మీకు యాక్సిడెంట్ అన్నది ఉంటుంది. నాలుగవది సేమతార, సేమతార అన్నది సకల ఐశ్వర్యాలు అన్నీ లగ్జరీ లైఫ్ అన్నది దొరుకుతుంది. ఐదవది ప్రతీక తార, ప్రతీక తార అంట మీకు కార్య నష్టం కార్య అడ్డు అన్నది జరుగుతుందండి. ఆరవది సాధక తార, సాధక తార అంటే దైవ అనుకూలం దైవ అనుకృత అనేది దొరుకుతుందండి. ఏడవది వద తార, వదే తార అంటే వేదన కష్టాల్లో ఇస్తుంది, మనసు కష్టము ధన నష్టము దొరుకుతుంది. ఎనిమిదవది మైత్ర తార, మైత్ర తార అంటే మంచి సపోర్టివ్ అయిన ఫ్రెండ్షిప్ ఇస్తుంది. ఆ రోజు ఏ పని అని చేస్తే మంచి సపోర్ట్గా ఉంటారు, ఆ పనికి ఎవరో ఒక సపోర్ట్కి వస్తారు. తర్వాత అధిమైత్ర తార మంచి పేరు ప్రతిష్టలు మీకు చేకూరుస్తుందండి. తర్వాత పునర్పూస నక్షత్ర వాళ్ళకు చెప్తున్నాను. పునర్పూస నక్షత్రం ఫస్ట్ జన్మతార నక్షత్రం రోజు ఏం చేయకూడదు. రెండవది సంపద తారే వస్తుంది. మూడవది విభత్తు తారే వస్తుంది. నాలుగవది విభత్తు తార అంటే యాక్సిడెంట్ ఇస్తుంది. తర్వాత క్షేమ తార అంటే లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. ఐదవది ప్రతీక తార అంటే కార్య నష్టం కార్య అడ్డు అన్నది జరుగుతుందండి. తర్వాత సాధక తార దైవ అనుకూలం దైవ అనుగ్రత అన్నది మీకు పొందుతారండి. ఏడవది వదే తార, వదే తార అంటే వేదన కష్టాలను ఇస్తుంది, మనసు కష్టము మనసు బాధ, తర్వాత ధన నష్టము జరుగుతుందండి. 8 మైత్ర తార, మధ్య తార అంటే మంచి సపోర్ట్ దొరుకుతుంది, మంచి ఫ్రెండ్షిప్ని ఇస్తుంది.
తర్వాత 9 అధిమైత్ర తార మంచి పేరు ప్రతిష్టలని ఇస్తుందండి. తర్వాత పుష్య నక్షత్రం వాళ్ళకి పుష్య, అనుష, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రం వాళ్ళండి. ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ జన్మతారే, తర్వాత సంపత్తు తారే, రెండవది సంపత్తు తారే, మూడవది విపత్తు తారే. విపత్తు తార అంటే యాక్సిడెంట్ జరుగుతుంది. నాలుగవది సేమతార అంట లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఐదవది ప్రతీక తారే అంటే కార్య నష్టము, కార్య అడ్డు అన్నది ఉంటుంది. ఆరవది సాధక తారే అంట దైవ అనుకూలం అంటది దొరుకుతుందండి. ఏడవది వదయ తార అంట వేదన, కష్టాలు, ధన నష్టము ఉంటుంది. ఎనిమిదవది మైత్ర తార మంచి ఫ్రెండ్షిప్ని ఇస్తుంది, సపోర్ట్గా ఉంటారు. ఆ నక్షత్రం రోజు చేస్తే ఎవరో ఒకరు సపోర్ట్గా మీకు దొరుకుతారు. తర్వాత అధిమైత్ర తార అంట మంచి పేరు ప్రతిష్టలు వస్తుందండి. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకండి. వాళ్ళకి జన్మతార అంట మన కష్టాలు ఉంటుందండి. తర్వాత రెండవది సంపత్తు తార అంట సంపాదన ఇస్తుంది. మూడవది విపత్తు తార అంట యాక్సిడెంట్ అన్నది అలాంటివి జరుగుతుందండి. నాలుగవది సేమతార అంట లగ్జరీ లైఫ్కి కావాల్సిన అన్నీ అందుతాయి. ఐదవది ప్రతీక తార అంటే కార్య తడే ఇస్తుంది. తర్వాత ఆరవది సాధక తార అంట దైవ అనుకూలత అన్నది పొందుతారండి. ఏడవది వదయ తార అంట మన కష్టము, పణ నష్టము, ధన నష్టము అన్నది జరుగుతుందండి. ఎనిమిదవది మైత్ర తార మంచిదండి, మంచి సపోర్టు దొరుకుతుంది, మంచి పేరు, మంచి ఫ్రెండ్షిప్ అన్నది బిల్డ్ అవుతుంది. 9 అధిమైత్ర తార అంట మంచి పేరు ప్రతిష్టలు ఉంటుందండి. ఇది మీకు అశ్విని నుంచి రేవతి నక్షత్రాల దాకా ఉన్న తారాబలం ప్రకారము నేను మీకు చెప్పాను. ఇది నోట్ చేసుకోండి. ఇది మీ లైఫ్లో డైలీ నక్షత్రం ఏ నక్షత్రం వస్తుందో చూసి దాని ప్రకారం మీ తారాబలం ప్రకారము ఆ రోజు ఆ పని చేసుకోండి. మంచి లైఫ్న లీడ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారము. ఓం కేలకే సిత్తర్ నమో నమః. ఓం కేలకే సిత్తర్ నమో నమః. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి.